అన్నారా చేయలేరు. అలా విధంగా మనం చూసినట్టయితే 3 రాజధానులు అన్నారు. 3 దానిలో ఆయన నెరవేర్చలేకపోయారు. ఎందుకంటే దానిలో అనేక రకాల ఇబ్బందులు ఉండొచ్చు. ఏంటంటే కేంద్రం కూడా సహకరించలేదు. సో ఏదేమైనప్పటికీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ గారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే గతంలో ఆయనతోటి పాదయాత్ర చేసి ఎవరైతే ఆయన వెనుక నడిచిన నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తా అని వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న వాళ్ళ మటర్కి అనేక రకాలలో ఆయన చెప్పుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళ తరఫున పోరాటం చేస్తే తప్పించి రావడం అనేది మళ్ళీ ఎలక్షన్లో కూడా చాలా కష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది కూడా ఆయన ఓడిపోవడానికి కొన్ని కారణాలేమో కొంత అతి చేయడం అన్నారు, డబ్బు దుర్వినియోగం, అవినీతి అని చెప్పి కొంతమంది తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు కూడా మళ్ళీ సాధిస్తారన్నట్టు మాట్లాడుతారు. అసలు మీ ఒపీనియన్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఏంటి? ఒకటన్నా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే అందరు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం, టీడీపీ ఎమ్మెల్యేలను బాగా ప్రోత్సహించడం, అతను గెలవడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా విస్మరించాడు. అంటే అవినీతి ఏ రేంజ్లో ఉందంటారు గత 5 ఏళ్ళు కూడా మీరు చూసిందని బట్టి? తప్పకుండా అండి. ఇప్పుడు గతంలో మనము మొత్తం అవినీతే ఉంది. ఇప్పుడు ఎక్కడో గోవాలో జరిగే క్యాసినో కూడా ఆంధ్రాకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఎంత విచ్చలవిడిగా దందాలు చేశారు, వ్యవస్థ నడిపించారు. ఇసుక కూడా దొరకని పరిస్థితి. ఇసుక కోసం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక 5 లక్షల మందితోటి ధర్నా చేయడం కూడా జరిగింది. సో ఏది కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు, అనేక ఇబ్బందులు చేశారు. సో అలాంటివన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరగడం లేదు. నువ్వు ఓపెన్గా అడుగుతున్నానన్న, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ 10 నెలల కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? గత 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలన రౌడీయిజం, గూండాయిజం, బూత్ పురాణమే నడిచింది. ఈ బూత్ పురాణం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బూతులు మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు. ఎవరైనా బూతులు మాట్లాడే ఉంటే వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయడం కానీ, ఇప్పుడు మనం చూసినట్టయితే కిరణ్ రాయల్ కానీ, ఇంకా కొంతమంది జానీ మాస్టర్ కానీ, కొంతమంది పైన చిన్న ఆరోపణలు వస్తేనేది ఆ పార్టీలో నుండి తీసివేయడం జరుగుతుంది. ఏ చిన్న ఆరోపణ వచ్చినా కూడా కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా క్షమించడానికి అక్కడ లేరు. అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే దగ్గరుండి ఇప్పుడు పోసాని కృష్ణమౌళి కానీ, వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ, అనేక నానీలు, అనేక మంది వాళ్ళ బూతు పురాణం మనం వినలేకపోయామండి. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం బూతు పురాణం నడిచింది. ఇప్పుడు ఆ బూతు పురాణం లేదు. ఫైనల్గా అయితే గవర్నమెంట్ విషయం మీద మీ అభిప్రాయం ఏంటంటే? గవర్నమెంట్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇంకా 10 months అవుతుంది కాబట్టి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక ఇంట్లో ఒక 2 అన్నదమ్ములు ఉంటే 2 అన్నదమ్ముల మధ్యనే అనేక రకాల గొడవలు ఉంటాయి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అనేక రకాల గొడవలు ఉంటాయి. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి సో కొంతవరకు గొడవలు ఉండి కొంత సమయాన్ని పాటిస్తూ పరిపాలన చేస్తున్నారు కాబట్టి కొంతవరకు టైం వెయిట్ చేస్తేనే మనం పూర్తి స్థాయిలో మనం